ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మనం దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ శరీరము దేవునికి ఆలయము అయి ఉందండి. మనం ఈ శరీరంతో ఈ లోకంలో ఉన్నటువంటి త్రాగుడు అయితేనేమి, మద్యపానం అయితేనేమి, ఈ లోకంలో సిగరెట్లు తాగుతూ ఉంటారు, ఈ నోటితో బూతులాడుతూ ఉంటారు, ఈ నోటితో అనేకమైన వ్యభిచారం చేస్తూ పాపం చేస్తుంటే దేవుడు మనల్ని పాడు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడండి. దేవుడు మనం నిలబెట్టాలి అని చూస్తున్నాడు. మనము క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారి గారి కాలంలో చూసుకున్నప్పుడు ఆయన మందిరంని దొంగల గుహగా మార్చినప్పుడు ఆయన ఫస్ట్ టైం కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి బిడ్డని తరిమి కొట్టాడు. ఈ శరీరము దేవునికి ఆలయమై ఉంది. మనం ఈ ఆలయంని పాడు చేసేటువంటి బిడ్డలుగా ఉన్నామా? కొంతమందిని చూసుకున్నప్పుడు తాగి సువార్త చెప్పేవాళ్ళు లేకపోలేదు, తాగి పుల్పీట్ ఎక్కేవారు లేకపోలేదు. అనేకమైన దేవుని సేవకులను పిలువబడేటువంటి వాళ్ళు కూడా వ్యసనంలో ఉన్నారు, వ్యభిచారంలో ఉన్నారు, పాపంతో పట్టుబడుతూ ఉన్నారు. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు అనేకమైన పాపానికే మంచిగా ఉంది, కానీ నీతిగా జీవించే వాళ్ళని మనుషులు ఎదగనివ్వటం లేదని తొక్కు వేస్తున్నారు. వీలైతే వాళ్ళని నిర్మూలన చంపివేస్తున్నారు. మనం ఈ లోకంలో ఇతరులకు మాదిరికరమైన బిడలుగా దేవుని వాక్యానుసారంగా మన హృదయంలో ఎప్పుడైతే దేవుడు నివసించాలి అంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఏసి మా శరీరము మీకు ఆలయమై ఉందయ్యా. ఏసి ఆలయాన్ని మేము పాడు చేసుకోకుండా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. ఆదివారం పరిశుద్ధపరచుకోవాలా, శుక్రవారం ఉపవాసం ఉండి పరిశుద్ధపరచుకోవాలా. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము ఆత్మ పరీక్షణ చేసుకొని మీకు ఆయాస్కరంగా ఏమన్నా కార్యాలు చేస్తున్నామా, చూస్తున్నామా, మా నడకలో మా పడకలో మమ్మల్ని మేము పరీక్షించుకొని అవన్నీ తీసివేసుకునే దానికి మంచి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాం. భౌతికమైన మందిరాలను కూడా చూస్తున్నప్పుడు అనేకమైన మందిరాలయ్యా, పునాదులు పాడైపోయాయ్యా. ప్రతి ఒక్క సావిత్రిక సంఘాన్ని ఆశీర్వదించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.